భయపడే వ్యక్తిని ఫైనాన్షియల్గా అయినా కుటుంబ పరంగా పక్కన కూర్చోబెట్టుకోవద్దు. వెరీ డేంజరస్. ఎందుకు తెలుసా? నీకున్న కొంచెం విశ్వాసం కూడా మొత్తం పోతుంది. దేవునికి స్తోత్రం. కొంచెం కూడా హలో అక్క అలాంటి ఏడుస్తూ ఉంటారు చూడు, వాళ్ళతో అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాలా, బ్లాక్ చేసేయాలి కొద్ది రోజులు. ట్రూత్స్. భయపడే వ్యక్తులతో సావాసం కాదు, విశ్వాసం నిలబెట్టే వాళ్ళతో నువ్వు సావాసం చేయాలా. అప్పుడు విశ్వాసమునకు అంత విశ్వాసం పెరుగుతుంది. ఫెయిత్ టు ఫెయిత్. డేవిడ్కున్న ఎక్స్పీరియన్స్ ఏంటా? ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. హల్లెలూయా. దావీదుకున్న అనుభవం ఏంటి తెలుసా? గొర్రెలు కాసుకోరా నాయన అంటే గొర్రెలు కాసుకుంటూ దేవునితో సావాసం చేసి ఆరాధనలో గడుపుతూ, సింహం వస్తే సింహాన్ని తీర్చిపడేశాడు, ఎలుగుబండి వస్తే ఎలుగుబండిని తీర్చిపడేశాడు. ఎవరి ద్వారా? ప్రభు యొక్క సామర్థ్యము ద్వారా. గాడ్ స్ట్రెంగ్త్ ఉంటే, గాడ్ స్పిరిట్ ఉంటే యు కెన్ ఓవర్కమ్. హల్లెలూయా. యు విల్ ఓవర్కమ్. నువ్వు జయిస్తావు అంతే. ఏది ఏమైనా సరే నువ్వు జయిస్తావు అంతే.